ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇదిగో 10,000 ఉంచు. ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్త. ఊరు చేరగానే టెలిఫోన్ చెయ్యి. మా మంచి పిల్ల. పార్వతి, పార్వతి, ఏమిటండి? లత లేచిందా? లేకపోతే వెంటనే లేపి ముస్తాబకమ్మన్ ఈ లోపుగా నేను ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరికేమిటి, పెళ్లి వారికి 9 గంటలకు పెళ్లి చూపులు చూసుకోవడానికి రమ్మని ఫోన్ చేస్తాను. వచ్చి ఎవరిని చూస్తారు? మిమ్మల్ని నన్నా? నీకు అలా మర్చిపోయిందా? 9 గంటలకి అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తానని నీకు తెలీదు? అమ్మాయి ఉంటేగా. ఎక్కడికి వెళ్ళింది? ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. నీకెలా తెలుసు? పంపించేసింది నేనేగా. నువ్వే పంపించావా? అవును. ఎక్కడికి? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఫోన్ చేసి వాళ్ళని పెళ్లి చూపులు రావద్దని చెప్పండి. ఎందుకని? అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? ఆ సంబంధానికి ఏమక్కరా? వాళ్ళది రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ ముత్తాత గారు రావు బహదూర్, తాతగారు దివాన్ బహదూర్, తండ్రి గారు కళాప్రపూర్ణ. కాకపోతే ఈ కుర్రాడికి కన్ను మెల్ల అంతే. ఏమండి, ఆ పిల్ల కన్న తల్లే ఉంటే మీరు ఇలా నిర్బంధిస్తారా? నేను సౌత్ తల్లినే కావచ్చు, నేను పిల్లని కనకపోవచ్చు, కానీ సాటి ఆడదాని మనసు అర్థం చేసుకోగలను. అందుకే పంపించేశాను. పోనీ ఎక్కడ పంపించావా అదేనే చెప్పే. ఏం పర్వాలేదు, గోల్డ్ అంత డబ్బు ఇచ్చి పంపించాను. ఏం కంగారు పడకండి. గూడూరులో దిగుతున్నారుగా, గూడూరు వచ్చింది దిగండి. అప్పుడే వచ్చేసిందా? అమ్మా, మీరు పానకాల స్వామి గారు అమ్మాయి లతాదేవి గారు కదూ? అవునండి. నన్ను గుర్తుపెట్టారా? నేను రామనాథాన్ని. అవునండి. ఏమిటి తిరుపతి అడుగుతున్నారా? అవునండి. తిరుపతిలో మీ చదువు అయిపోయిందని చెప్పారు నాన్నగారు. ఓహో, దైవ దర్శనానికా? శుభం, వెళ్ళండి. అన్నట్టమ్మా, నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారా? ఉన్నారండి. నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఆయనతో చిన్న రికమెండేషన్ పని పడింది. శుభం, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, నేను గూడూరు రామనాథన్ అండి. గూడూరు నుంచే మాట్లాడుతున్నానండి. ఏం కావాలి? అదేనండి, మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీట్ కావాలండి. తమ రికమెండేషన్ తో క్యాపిటేషన్ ఫీజు లేకుండాను. అబ్బే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు నా వల్ల కాదు. అన్నట్టు మీ అమ్మాయి గారు కనిపించారండి. ఎక్కడ ఎక్కడ కనిపించింది? బస్సులో. ఇంత ముందేనండి, నేను నెల్లూరు నుంచి గూడూరు బస్సులో వస్తున్నానండి. అదే బస్సులో అమ్మాయి గారు కనిపించి తిరుపతి వెళ్తున్నానని చెప్పారండి. అయితే నువ్వు ఓ పని చేయి, వెంటనే నువ్వు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అలాగేనండి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజీ సీటు ఆ విషయం నేను చూస్తానయ్యా. నువ్వు ముందు తిరుపతి వెళ్ళి మా అమ్మాయి ఎక్కడుందో నువ్వు నాకు ఫోన్ చేయాలి. మీ అబ్బాయి సీటు విషయం నేను చూస్తాను. అలాగేనండి. ఇదిగో నువ్వు కారులో వెళ్ళు. ఎవరండి మీరు? ఇదేమిటండి, నేనోటా పిలిస్తే మీరే కూర్చున్నారు? నేను ముందు పిలిచింది. ముందు పిలిచింది నేను. నేనే ముందు పిలిచాను. నేనే పిలిచాను. ఏ ఆటో, ఎవరయ్యా ముందు పిలిచింది? ఎవరయ్యా పిలిచింది? ఇద్దరు ఒకేసారి పిలిస్తే 3 పెళ్ళాలనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పోలీస్ స్టేషన్ కి. ఆడదాని కదా, ఏం చెప్పినా పోలీసు వాళ్ళు నమ్ముతారని అడ్వాంటేజ్ తీసుకుని
పోనీ. బానే ఏమండి ఏమండి ఇప్పుడు మీరు మాట్లాడరా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. బావయ్య ఆటో దొరక నేను చస్తుంటే మళ్ళీ ఆటో ఎప్పుడు దొరికి వస్తుంది? ఆటో ఏమిటి ఆపేసావు? పెట్రోల్ అయిపోయిందమ్మా. అవన్నీ ముందే చూసుకోకూడదా? నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వేరే ఆటోలో వెళ్ళడమ్మా. చా. ఏం కావాలమ్మా? ఏవైనా గాగల్స్ చూపించండి. పాప ఏమండి ఈ కళ్ళజోడు రెడీయా? ఇచ్చోండి. మిమ్మల్నేనండి. కాస్త ఆగండి. తమరా? మీరా? అది చూపించండి. ఇదండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు. మీ మొహానికి ఇది కరెక్ట్ గా ఉంటుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది చూపించండి. ఇది మాత్రం పరమచండాలంగా ఉంది. అలాగా? నాకు చాలా నచ్చింది. ఇదే ప్యాక్ చేయండి ప్లీజ్. ఇదిగో త్వరగా ఇవ్వయ్యా, వెళ్ళాలి. కాస్త ఆగండి, తొందరపడతారేంటి? ఎంత? 200. థ్యాంక్ యూ. అబ్బా ఏమండి మీ పెట్టి ఇక మా సంగతి చూస్తారా? రెడీగా ఉంది సార్. అమ్మమ్మా బ్రహ్మాండం. చాలా బాగుందిరా. మరేమనుకున్నావు? ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ కూడా ఇలాంటి కళ్ళజోడు లేదే. అంతకు మునుపు ఏదో అంతా మసమసగ్గా కనిపించేది. అందంగానే ఉన్నావురా. ఇంతకంటే అందమైన విషయం కూడా చూపిస్తాను, పద. చూడు. అవునరా, మీ తాతయ్య ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా? లేకపోతే తాత ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడా? పోరా. ఇక్కడే ఏమిటండి మీ చేదస్తాం? ఇల్లు వస్తే ఎటు ఆపుతాడు కదా. అరుగో వచ్చేసారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. జాగ్రత్త. వద్దు వద్దు అంటుంటే పెళ్లిలో స్వీట్స్ తిన్నారు, షుగర్ పెరిగింది, తూలిపోతున్నారు. స్వీట్స్ ఎన్ని తిన్నా స్వీట్స్ ఒక్కటంటే ఒకటి, ఇంకోటి వైరా బాబు అంటే వడ్డరవాడు కనిపించాడు. ఇంత నెయ్యి పోసుకొని ఆవకాయన్ని కలుపుకు తిన్నారు. నేను చూడలేదు అనుకున్నారా? నిన్ను డాక్టర్ అప్పడాలు ఒడియాలు తిరుగుతున్నాడు. ఇన్ని తిన్నావు, నీ సంగతి నాకు చెప్పక. అసలు పెళ్లికి మీరెందుకండి, నేను వెళ్ళొస్తాను అన్నారు. విన్నారు కాదు? సపరివారంగా పిలిచినప్పుడు వెళ్ళి తీరాలి మర్యాద. లేకపోతే కొంపలే అంటూ పోవు. నీకు తెలీదు, అనవసరంగా ఊరుకో. హైరాణ పడ్డారు. అమ్మా ఏమిటమ్మా, పెళ్లికి వెళ్ళేటప్పుడు గొడవే, వచ్చేటప్పుడు గొడవే, ఏమైంది? ఏమీ కాలేదని నా ఏడుపు. ఎంతసేపు ఊరు వాళ్ళ పెళ్లికి వెళ్ళడమే కానీ మన ఇంటి పెళ్లి ఆలోచనే లేదు. ఇలాంటి బ్యాగ్స్ అందించవలసిన వాళ్ళని అందుకుంటున్నాం. నువ్వు ఎవరి మీద రాయేసినా అది వచ్చి నాకే తగులుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి అంత తొందర? కాస్త నిదానంగా తాగొచ్చుగా. రేయ్, పెళ్లిలో ఆ వసుంధర గారు కనిపించి మళ్ళీ వాళ్ళ అమ్మాయి సంగతి అడిగిందిరా. ఇది ఆ లవ్ పాట వస్తుందరేనా? ఆ సంబంధం గురించి చెప్పకు, డోకు. రే వెంకటేశ్వర గారి సంబంధం ఆణిముత్యం. ఏది ఆ రౌడీటీస్ అమ్మాయేనా? అదంటే నా కొళ్ళు మంట. నీ గోళ్ళు మంట అయితే ఏమనుకుంటున్నావు? ఇదిగో, సంబంధాలు పెళ్లి విషయాలు కలిగి అబ్బబ్బబ్బా! అసలు పెళ్లి మీకా నాకా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే మీరు చూసిన పిల్లని. అంటే నీకు నువ్వుగానే సంబంధం చూసుకుంటున్నావు అన్నమాట. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపుతా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాడి పిచ్చి పిచ్చి వేషాలు నోరు ఏం మూసుకొని చేస్తారో అనవసరంగా ఎందుకు? అమ్మమ్మమ్మా, ఏమిటా? ఏమైంది బాబు? వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఒక్క విషయంలో ఏకీభవించారా? ఒకే ఒక్క విషయంలో ఏకీభవించుంటారు. అవునులే, లేకపోతే నేను ఎలా పుడతాను? అయ్యా నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ ఎక్కడుందో కనుక్కు నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజ్ సీటు ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి. తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట.
పోనీలో తిరగనిద్దు. తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికినే కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఎందుకే, నేను పనిచేసే మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకాల గారి కూతునని ఎవరికీ తెలియకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. ఉంది.